హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజు నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది. మీకు వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి ఎన్ని పథకాలనేటువంటివి మొత్తంగా విడుదల కాబోతున్నాయి. ఆ పథకాల పేర్లేమిటి? ఏ తేదీన ఏ పథకం రాబోతుంది? సో, వాటికి ఎవరు అర్హులవుతారు? ఎవరు అనర్హులవుతారు? అండ్ అలాగే వీటికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి? చివరి తేదీలు ఎప్పుడు? వీటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది? ఎంతెంత డబ్బులు చేకూరుతాయి? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంట అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు డైలీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. దాంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మన రాష్ట్రంలో రేపటి రోజు నుంచి విడుదల కాబోయేటువంటి పథకాల గురించి వన్ బై వన్ అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఈ విధంగా మీకు అర్థమయ్యే విధంగా మ్యాటర్ మొత్తం కూడా ఒక పేపర్‌లో నోట్ చేసి అయితే తీసుకొచ్చాననమాట. ఒకసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మీరు మొట్టమొదటిగా మనకు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎవరైతే 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఉన్నారో, సో, వీళ్ళకి ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతుందండి. ఓకేనా? సో, 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకు డిసెంబర్ నెల రేషన్ మనకు ముందస్తుగానే ముందు నెలలోనే 4 రోజుల ముందుగానే పంపిణీ అయితే చేస్తారనమాట. అది కూడా వీళ్ళకి ఇంటి దగ్గరికే డోర్ డెలివరీ అయితే చేయాలనమాట. ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్ మనకు. 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు. సో, వీళ్ళు రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్లి తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు కాబట్టి, వీళ్ళకి ఈ యొక్క పద్ధతి అయితే పెట్టిందనమాట ప్రభుత్వం. డోర్ డెలివరీ అనేది చేయాలనమాట. రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా. ఓకేనా? ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఇదే విధంగా జరగాలి. సో, ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్ అనమాట. ఇది మనకు 30 తారీఖు వరకైతే జరుగుతుంది. 30 తారీఖు వరకైతే మీకు రేషన్ అయితే జరుగుతుందనమాట. పంపిణీ జరుగుతుంది. ఇక రిమైనింగ్ వాళ్ళకు కూడా పంపిణీ చేస్తారు. అది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారనే విషయం గురించి నేను మరొకసారి చెప్తాను. అంటే లాస్ట్‌లో చెప్తాననమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక వచ్చేసి మనకు రాష్ట్రంలో ఈ యొక్క పీఎంఏవై 2.0కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం లేనటువంటి నిరుపేదలందరికీ కూడా ప్రభుత్వము అవకాశం అయితే కల్పించింది. ఓకేనా? మీరు గనక ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి తగిన ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్లయితే మీకు విడతల వారీగా రూ. 2,50,000 అక్షరాల నిధులను బ్యాంకు ఖాతాలకు జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనా? సో, కాబట్టి మీ దగ్గర ఇంటి స్థలం ఉండి మీరు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెల 30వ తారీఖు లోపల ఎక్కడ దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే, సో, మీ యొక్క మండలం సమీపంలో ఉంటది. ఏఈ కార్యాలయం, గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయం అయితే ఒకటి ఉంటదనమాట. లేదు అంత దూరం మేము వెళ్ళలేము, మా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్తామంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అక్కడైనా మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు. వాళ్ళొక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు, భార్యాభర్తల సంతకాలతో, రేషన్ కార్డు, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఎందుకంటే డబ్బులు పడాలి కాబట్టి మీకు. ఓకేనా? జాబ్ కార్డ్ జిరాక్స్, దరఖాస్తుదారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు 2. అలాగే పట్టా లేదా ప్రొవిజన్ సర్టిఫికేట్, దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు యాడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని మీరైతే సబ్మిట్ చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ అయితే విడతల వారీగా జమ కావడం జరుగుతుంది. అది కూడా ఎన్ని విడతలు ఇలా చూడొచ్చు మీరు. ఈ విడతలుగా రూ. 2,50,000 ప్లస్ మీకు రూ. 39,000 అదనంగా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ చెందినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే. బేస్మెంట్‌కి 60,000 ప్లస్ 15,000, రూఫ్ లెవెల్‌కి 60,000 ప్లస్ 12,000, ఆర్సీ స్లాబ్‌కు మనకు 60,000, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక 70,000 ప్లస్ 12,000. రెండిటితో కలిపి మనకు రూ. 2,50,000 అండ్ అలాగే 39,000. ఓకేనా? విడతల వారీగా మీకు డబ్బులనేది విడుదల కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు పెట్టుకోండి. దీని గురించి మీకు సెపరేట్ వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను సెపరేట్‌గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎలా చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోవాలో వివరాలన్నిటి గురించి మాక్సిమం దీంట్లో ఒక 60% వరకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఓకేనా? సో, ఇకపోతే నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి మనకు ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే ఈ యొక్క డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ కూడా వచ్చేస్తూ ఉంది. డిసెంబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుందనమాట. సో, మనకు సెర్ఫ్ తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము 1, 2 తారీఖుల్లో ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అయితే జరగాలనమాట. ఇది రూల్.
ఓకేనా. సో ఇన్ కేస్ 1వ తారీఖున ఆదివారం వచ్చినట్లయితే 31వ తారీఖున పంపిణీ జరుగుతుంది. లేదు 2వ తారీఖున ఆదివారం వచ్చినట్లయితే ఆ రోజు తప్పించి 3వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయాలన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఈసారి 1, 2 తారీఖులు ఎటువంటి ఆదివారాలు కూడా రావట్లేదు కాబట్టి 2 తారీఖులు 1, 2 తారీఖుల్లో మీకు పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేసేస్తారనమాట. వీలైనంత త్వరగా వచ్చే 1 తారీఖునే పెన్షన్ కలెక్ట్ చేసుకోండి. ఎవరైనా అరాకొరా తీసుకోకుండా ఉన్నట్లయితే 1వ తారీఖున సో వాళ్ళకి 2వ తారీఖున అయితే పెన్షన్ పంపిణీ చేస్తారనమాట. ఓకేనా. ఇక పోతే ప్రతి నెల వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, మెడికల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఇందులో చేంజెస్ ఏమి లేవు. సో ఇప్పుడు ఈ మెడికల్ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి రీఅసెస్మెంట్స్కి వెళ్ళినటువంటి వాళ్ళకు కొన్ని చేంజెస్ జరుగుంటాయి. వాళ్ళకు వచ్చినటువంటి సదరం పర్సంటేజ్ ఆధారంగా పెన్షన్లో మార్పులు చేర్పులు హెచ్చుతగ్గులు అయితే ఉంటాయన్నమాట. కొంతమందికి తగ్గుండొచ్చు, కొంతమందికి పెరుగుండొచ్చు పర్సంటేజు. ఆ పర్సంటేజ్ని బట్టి మీకు పెన్షన్ అనేటువంటిది నిర్ధారించడం జరుగుతుంది. ఓకేనా. అలాగే అప్పీల్ పెట్టుకున్నారు చాలామంది పెన్షన్ లబ్ధిదారులు. అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు రేపు డిసెంబర్ నెల పెన్షన్స్ ఇస్తారా అంటే ఇస్తారండి. మీకు నోటీసులు జారీ అయ్యి మీరు రీఅసెస్మెంట్స్కి వెళ్ళి కొత్త సదరం సర్టిఫికేట్ పొందేంత వరకు పాత సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీకు పెన్షన్ డబ్బులు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ల వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇంకా సదరం సర్టిఫికేట్ అందనటువంటి వాళ్ళకు ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళకు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు పాత సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకుని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ జరుగుతుందండి. 2 రోజులు మాత్రమే జరుగుతాయి. ఎవరెవరికి ఎంతెంత ఇస్తారో ఆ వివరాలు అన్నిటి గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానని అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా. సో నెక్స్ట్ ఇకపోతే ఉచిత రేషన్ పంపిణీ అండి. సో నేను చెప్పాను కదా, ఇక్కడ వృద్ధులకు చేస్తారు 26 నుంచి 30 వరకు. దాని తర్వాత 1వ తేదీ నుంచి రిమైనింగ్ వాళ్ళకు ఈ ఉచిత రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. ఓకేనా. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వీళ్ళు మాత్రము డైరెక్ట్గా రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి, రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఏవైతే ఇచ్చుంటారు కదా స్మార్ట్ రేషన్ కార్డు, ఈ స్మార్ట్ రేషన్ కార్డుని తీసుకువెళ్ళి మీరు రేషన్ అనేటువంటిది మీకు ఎంత వాటర్ వస్తుందో అంత వాటర్ని తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. అలాగే కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇంకా ఎవరైనా పొందుకుంటా ఉన్నట్లయితే, మీకు ఇంకా రాకుండా ఉన్నట్లయితే దాని గురించి మీరు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను సపరేట్ వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే టెస్ట్ గురించి చాలామంది అడుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎప్పుడు ఇస్తారు, స్కిల్ టెస్ట్లు ఎప్పుడు నిర్వహిస్తారు అని చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే వ్యాలిడేషన్ ఒక 17 లక్షల మంది వరకు అయితే చేస్తున్నారు. వీళ్ళందరికీ పెట్టేసి టెస్ట్లు, బట్ ప్రభుత్వం అయితే దీన్ని ఇలాగే డిలే చేసుకుంటూ అయితే వెళ్తుందనమాట. సో నేను కూడా ఖచ్చితంగా అయితే చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే దీనికి చాలాసార్లు అయితే డేట్స్ అనేటువంటి పొడిగింపు చేసింది, రిజిస్ట్రేషన్స్ డేట్స్ను. బట్ ఇప్పుడు అసలే లాస్ట్ డేట్ అనేటువంటి తీసేస్తుంది అనమాట. ఎప్పుడైనా రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉండొచ్చు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అయితే అంటూనే ఉన్నారు. కానీ బట్ ఇంతవరకు ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఈ గ్రామ వార్డ్ సచివాలయం అధికారులకు మాక్ టెస్ట్లు అనేటువంటి కండక్ట్ చేస్తామని చెప్పున్నారు. బట్ కొన్ని దగ్గరలు కండక్ట్ చేస్తున్నారు, కొన్ని దగ్గరలు కండక్ట్ చేయలేదు. నేను వాస్తవంగా మాట్లాడుతున్నాను. ఓకేనా. సో కాబట్టి ఇక వాళ్ళకి మాక్ టెస్ట్లు ఎప్పుడు కండక్ట్ చేయాలి, వీళ్ళకి ఇంటర్వ్యూలు ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి. సో ఇది చాలా ప్రాసెస్ నాకు తెలిసి. అంటే ఒకరు ఇద్దరు లేరు కదా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళు, దాదాపుగా 28 లక్షల మంది అయితే ఉన్నారు. బట్ ఇంకా స్టిల్ చేసుకుంటూనే ఉన్నారు రిజిస్ట్రేషన్స్. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ డేట్కి అయితే ఖచ్చితంగా అవుతుంది, ఈ డేట్ లోపలే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అయితే చెప్పలేను. చాలామంది అడుగుతున్నారు ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు కల్పిస్తారో, ఏ ఉద్యోగాలు ఇస్తారో, ఓకేనా, మేము అసలు ఉద్యోగంలోకి ఎప్పుడు వెళ్తాము, ఎవరికి ఇస్తారని చాలామంది అడుగుతున్నారు. నేను ఖచ్చితంగా అయితే చెప్పలేను ఈ డేట్ లోపలే కల్పిస్తారు, వీరికి మాత్రమే కల్పిస్తారని. ఎందుకంటే ప్రభుత్వం సరైనటువంటి సర్టెన్ పీరియడ్లో, అంటే సరైనటువంటి సమయంలో నిర్ణయాలు అనేటువంటివి తీసుకోలేకపోతుంది, చేయలేకపోతుంది. అందువల్ల ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మీద చూద్దాం, ముందు రోజుల్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తుంటాను. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక అలాగే కొత్త స్పౌస్ పెన్షన్స్ అండి. భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ భర్త చనిపోయి ఆ భర్త పెన్షన్ భార్యకి రావడానికి దరఖాస్తులు చేసుకోవాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఈ నెలలో ఇన్ కేస్ మీ భర్త చనిపోయినారు అనుకోని కారణాల వల్ల మీరు నెక్స్ట్ నెలలో దరఖాస్తులు పెట్టుకున్నట్లయితే ఆ వచ్చే నెలకు మీకు పెన్షన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా రొటేషన్లు అవుతూ ఉంటాయన్నమాట. సో కాబట్టి స్పౌస్ పెన్షన్స్కి దరఖాస్తులు పెట్టుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక చాలామంది అడుగుతున్నారండి తల్లికి వందనం. తల్లికి వందనం నిధులు ప్రస్తుతానికి అయితే చాలామందికి పెండింగ్లోనే ఉన్నాయి. దీని గురించి నేనైతే సపరేట్గా వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీరు కమెంట్ సెక్షన్లో అడగండి, చాలామందికి ఇంకా పడలేదు గ్రీవెన్స్ పెట్టుకున్నా కూడా. ఓకేనా. ఇవ్వండి ఫైనల్గా పథకాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.